జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ చౌరస్తాలో విద్యార్థుల ఆందోళనపై కలెక్టర్ బిఎం సంతోష్ సీరియస్ అయ్యారు. పాఠశాలను స్వయంగా సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్ ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్, వార్డెన్, హౌస్ మాస్టర్లకు మెమో జారీ చేశారు. విద్యార్థులను బెదిరించిన పాఠశాల భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు కలెక్టర్ తెలిపారు. రోడ్డెక్కితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. మీరు ఏదైనా ఉంటే సమస్యలు మన ఆఫీసర్స్ ఇప్పుడు మీకు ఒకటే కాదు, మన జిల్లా మొత్తం కూడా నెలకు ఒకటే వాళ్ళు విజిట్ చేసి చూస్తున్నారు. పోయిన సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్ అయింది కాబట్టి సరే అందరూ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, సెటిల్ అవుతున్నారు అనేసరికి ఇప్పుడు ఒకటే వచ్చినారు. లేదంటే ఎవ్రీ మంత్ వస్తుండే, లాస్ట్ ఇయర్ వస్తుండే. ఇప్పుడు జూన్ 12th కదా స్టార్ట్ అయింది, సేమ్ డేట్ కదా వీళ్ళు కూడా. జూన్ 12th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలై 31st 1.5 month అంతే స్టార్ట్ అయింది. అది కూడా 1 month స్టార్ట్ అయితే జూలై 5th కూడా వచ్చి చూసుకున్నారు. మీరు కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ టైం ఇట్లా బయటకి పోతే ఎవరు లీడ్ తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సమస్యలు ఉంటే ఇక్కడ పర్యవేక్షించుకోవాలి. అది కూడా అది బయటకి పోతే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరు బాధ్యత? దానికి అంత మీరు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుంటారు వెహికల్స్. అక్కడ ఎవరు కూడా 100కి తక్కువ ఉంటుంది. ఎవరైనా సైడ్కి కొంచెం మీద అయితే మీద ఇద్దరు ముగ్గురికి ప్రాబ్లం అయి ఉంటే మీరు ఎందుకు మా టీచర్స్ మాట కూడా వినలేదు. 5th standard నుంచి ఉన్నారు కదా, అప్పటి నుంచి మీరు ఇక్కడనే చదువుతున్నారు, ఇక్కడనే అంతా 3 years నుంచి అదే టీచర్స్ ఉన్నారు. అప్పటి నుంచి అదే టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉన్నారు. అది చెప్పాలి కదా, అది చెప్పకుండా మార్నింగ్ చెప్పినప్పుడు ఎందుకు పోయినారు? సమస్యలనే కూడా పరిష్కరిస్తున్నాం, కానీ మీరు అది రోడ్కి ఎక్కడం వల్ల మీరు చూసి మీరు వేరే స్కూల్ ఇట్లాంటివి చేసి ఎక్కడ కూడా ఎవరికైనా యాక్సిడెంట్ ఎట్లా ఎవరు బాధ్యత? ఏదైనా ఉంటే